ఇక మధ్యాహ్నం భోజనం చేసేద్దాం. ఇది వచ్చి సొరపిడిపండి. సొరపిడిపులు ఏంటంటే ముళ్ళు ఉంటుంది చూసారా, ఇది కూడా చాలా బాగుంటది టేస్ట్. క్లైమేట్ కూల్ గా ఉంది అనమాట, అందుకే కర్రీ తింటే బాగుంటది. ఇంక నెక్స్ట్ ఇది వచ్చేసి పీతల ఫ్రై. పెద్ద పీత అనమాట. డెక్క పీత మార్కెట్ లో 2 డెక్క పీతలు ఏంటంటే కొంచెం తక్కువ రేటుకి అమ్ముతారు. 2 డెక్కలు ఉంటే ఎక్స్పోర్ట్కి వెళ్ళిపోతాయి అనమాట. మా మమ్మీ పీతల ఫ్రై చాలా బాగా చేశారు. ముక్క కూడా చాలా ముద్దరగా ఉంది. మరి మెత్తగా కాకుండా కొంచెం చికెన్ పీస్ లా అనిపించింది. నెక్స్ట్ డెక్క అనమాట. నేను మామూలు డెక్క తిన్నాను, ఇలాంటి పెద్ద దాంట్లో ఏంటంటే డెక్క తింటాను అనమాట, ఎందుకంటే బాగుంటది. ఎంతమంది తిన్నారండి ముద్ర పీతలో. ఇంకా నెక్స్ట్ ఐటమ్ నాటుకోడు. నాటుకోలో ఉన్న స్మాల్ ఎగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇది వచ్చేసి గుడ్లు సేరు. ఇవన్నీ స్మాల్ ఎగ్స్ మొత్తం 2 కోళ్ళు అనమాట. నేనే చేసుకున్నాను. మంచి బాగుంటాయి, మంచి ఎల్లో. కానీ మా మమ్మీని కొంచెం ఈరోజు స్పైసీగా చేయమన్నాను కర్రీ. చాలా స్పైసీగా ఉంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ గోంగూర పచ్చడి. అయితే పచ్చడి అయితే తింటున్నాను. ఇది వచ్చి శాకరీ అనమాట. తెలుసుగా శాకరీలు తలకాయల పని చేస్తే తలకాయ రొయ్య తలకంటే అంత ఇష్టం నాకు. మీలో ఎంతమందికి ఇష్టం రొయ్య తలకాయ తినుంటే కామెంట్ చేయండి. దీంట్లో వెల్లుల్లిపాయ అనమాట. మంచి తాలింపులో ఉంటుంది కదా, మంచి టేస్ట్ చాలా బాగుంటది. ఫైనల్ లాస్ట్ లో రసంతో అయితే ఫినిష్ చేస్తున్నాను. ఒక చికెన్ పీస్ తీసుకుని దాంట్లో నంచుకుని అయితే తింటాను. నాకు ఎప్పుడు అలవాటు. భోజనం అయితే ఇలా అయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి చికెన్ లెగ్ పీస్ పికిల్ అండి. రీసెంట్ గా పెడుతున్నాం మనం. రుచి అయితే మాత్రం చాలా గట్టిగా వస్తుంది నాన్ వెజ్ పికిల్స్. ఈవినింగ్ అయింది, సరదాగా పానీపూరి పని దగ్గరికి వెళ్ళాను. ఈ ఆనియన్స్ లో మొత్తం క్యాబేజీ కలిపేశాడు. ఎందుకంటే ఉల్లిపాయలు రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు అస్సలు నచ్చదు క్యాబేజ్, చాలా చిరాకు. 2 చాట్ తింటున్నాను నేను మా ఫ్రెండ్. నాకేమో స్వీట్ గా కావాలి, మా ఫ్రెండ్ ఏమో కారంగా కావాలి. చాట్ తిన్న చాలా తక్కువ అనమాట. మా ఫ్రెండ్ తింటున్నారని చెప్తున్నాను. పెద్ద అంత అలా అనిపించలేదు, యావరేజ్ గా ఉంది. ఇంకా లాస్ట్ అయితే పానీపూరితో ఫినిష్ చేశాను. ఇది కూడా పానీపూరి ఇరిగిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియో